కానిస్టేబుల్ గా తాను చేసిన డ్యూటీ కన్నా సీనియర్ల పర్సనల్ పనులు చేసిందే ఎక్కువ. దాంతో బబ్లీలో కసి ఇంకా పెరిగింది. కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది, నెలకు కొంత జీతం వస్తుంది అని అక్కడే ఆగిపోకుండా ఎలాగైనా ఇంకా ఏదైనా సాధించాలి అనుకుని కానిస్టేబుల్ గా పనిచేస్తూనే చదువుకోవటం ప్రారంభించింది. డిగ్రీ పూర్తి చేసింది. అప్పటికి బబ్లీకి ఒక కూతురు కూడా జన్మించింది. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఎలాగైనా పెద్ద హోదా ఉన్న ఉద్యోగం సంపాదించాలి అని బీహార్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ బీపీఎస్సీకి ప్రిపేర్ అయింది. అప్పుడు కూడా భర్త, తన కుటుంబం ఆమెను ప్రోత్సహిస్తూనే ఉన్నారు తప్ప నీకెందుకు ఇంకా పెద్ద ఆశలు, ఉన్నది చేసుకోక అని ఏ రోజూ ఆపలేదు. బబ్లీ ప్రిపేర్ అవ్వటానికి కొన్ని రోజులు డ్యూటీకి సెలవు పెట్టి మరీ బీహార్ వెళ్ళింది. ఆ టైంలో బబ్లీ భర్తే ఇంటిని, పిల్లలను చూసుకుంటూ వచ్చారు. భర్త అంతలా సపోర్ట్ చేయటం వల్లే బబ్లీ కూడా తన గమ్యంపై ధ్యాస పెట్టింది. అలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఆమె 3వ ప్రయత్నంలో భర్త, కుటుంబ సపోర్టుతో బీపీఎస్సీలో 208వ ర్యాంకు సాధించింది. దాంతో గవర్నమెంట్ ఆమెను డీఎస్పీగా, తను కానిస్టేబుల్ గా పనిచేసిన జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. ఎన్నో అడ్డంకులు, సవాళ్ల మధ్య బాబ్లీ అత్తమామలు ఇచ్చిన మద్దతు, భర్త తీసుకున్న బాధ్యతలు, ఇచ్చిన ధైర్యం అన్నీ కలిసి బాబ్లీని ఈ రోజు డీఎస్పీగా మార్చాయి. కానిస్టేబుల్ గా పనిచేసిన స్టేషన్ కి డీఎస్పీగా అడుగుపెట్టింది. అప్పటి వరకు ఆమెతో సెల్యూట్ చేయించుకున్న అధికారులతో ఆమె సెల్యూట్ కొట్టించుకుంది.